రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. నిన్న రాత్రి టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. 5 జిల్లాలలో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య రికార్డు కాగా 15 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే నమోదయ్యాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాలను సైతం చలి వణికిస్తోంది. ఏజెన్సీ ఏరియాలకు మించి దక్షిణాది జిల్లాల్లో చలి తీవ్రత రికార్డవుతోంది. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 6.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 6.2 డిగ్రీలు, ఇక కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 6.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 7.8, మెదక్ జిల్లా బోడగట్లో 8.4 డిగ్రీల చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మిగతా జిల్లాల్లో 10 నుంచి 13 డిగ్రీల మధ్య రాత్రి టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఇక 8 జిల్లాల్లో 10 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని బీహెచ్ఈఎల్ దగ్గర 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 9 ఏళ్ల కనిష్ట స్థాయిలో రికార్డైంది. 2015 జనవరి 15 కోహిర్లో 2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా మళ్లీ ఇప్పుడు 6 డిగ్రీలుగా రికార్డైంది. ఈ 9 ఏళ్లలో అక్కడ నమోదైన అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక టెంపరేచర్లు మరింత పడిపోతాయని హెచ్చరించింది. ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో దక్షిణాదిలోనూ చలి తీవ్రత పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. పడిపోతున్న టెంపరేచర్లు జనాలను వణికిస్తున్నాయి. దీంతో పబ్లిక్ బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉంటుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజులు చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక మరోవైపు పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్స్. సిటీలోని చలి తీవ్రత, పొగమంచుపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అజయ్ అందిస్తారు. చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. చలి కారణంగా పొగమంచు దట్టంగా అలుముకుంటుండడంతో మార్నింగ్ ఎవరైతే వాకర్స్ ఉంటారో మార్నింగ్ టైం ఎక్కువగా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో వాకింగ్, జాగింగ్కి వస్తుంటారు. కానీ 7, 8, 9 అంటే 9 గంటలు దాటుతున్నప్పటికి కూడా చలి తీవ్రత తగ్గకపోవడం, దాంతోపాటు పొగమంచు అలాగే ఉండడంతో చాలా వరకు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. హైదరాబాద్ నగరం ఎక్కడికక్కడ కూడా పొగమంచు అలుముకొని ఉంటున్న పరిస్థితి. సో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. పొగమంచు, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఇది తారాస్థాయికి చేరే అవకాశం ఉంది అని చెప్పిన మాదిరిగానే హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతున్న సిచ్యువేషన్. మరోవైపు పొగమంచు మొత్తం దట్టంగా అలుముకుంటున్న క్రమంలో వాహనదారులు ఎవరైతే మార్నింగ్ టైమ్స్ ఆఫీసులకు వెళ్లేవారు కావచ్చు, లేకపోతే పొద్దున పూట పనుల మీద బయటకు వచ్చేవారు తీవ్రమైన ఇబ్బందులు కూడా పడుతున్న సిచ్యువేషన్. వాహనదారులు రోడ్డు కనిపించని పరిస్థితి కూడా చాలా ప్లేసెస్ లో నెలకొంది. సాధారణంగా తెల్లవారు పనులకు వెళ్లే సమయాల్లో 9 దాటిన తర్వాతనే కొంతవరకు రోడ్డు క్లియర్ అవ్వడం కావచ్చు, పొగమంచు కాస్త తగ్గడం కావచ్చు. అప్పుడు వాహనదారులు కూడా కాస్త సాఫ్ట్ గా ముందుకెళ్లే సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు చాలా వరకు బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్లాలి, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు చలి తీవ్రత పెరగడము, దానికి కారణంగా ఇటు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా కూడా ఇబ్బందులు పడడంతో పాటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఇళ్లకే పరిమితం అవ్వాలి, బయటకు వచ్చి ఇబ్బందులు పడకూడదు. ఒకవేళ ఇలాంటి టెంపరేచర్స్ ఉన్న టైంలో బయటకు వస్తే ఖచ్చితంగా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కూడా తలెత్తుతాయి. కాబట్టి అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఇంట్లోనే ఉండి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ చలి తగ్గిన తర్వాత కొంత మేరకు సూర్యుడు వచ్చి ఎండ వచ్చిన తర్వాతనే ఎవరైతే హెల్త్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు బయటకు వస్తే మంచిదంటూ కూడా వైద్యులు సూచనలు చేస్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మార్నింగ్ టైం చాలా మంది బయటకు రావడము, ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు ఇటు వాకింగ్ చేసేవారు కావచ్చు, లేకపోతే ఉదయం విధులకు వెళ్లేవారు కావచ్చు, ఇతర పనుల మీద బయటకు వచ్చేవారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, దాంతోపాటు కేబీఆర్ పార్క్, ఇలాంటి ప్లేసెస్, దుర్గం చెరువు కావచ్చు, ప్రస్తుతం మనం చూస్తున్న కేబుల్ బ్రిడ్జ్ సంబంధించిన ప్లేస్, ఇలాంటి ప్లేసెస్ లో సాధారణంగా పొగమంచు లేకపోతే ఉదయం 4:30-5 గంటల నుండే ఎక్కడికక్కడ వాకింగ్ చేయడం కావచ్చు, జాగింగ్ చేయడం కావచ్చు, అందరూ కూడా ఇలాంటి ప్లేసెస్ లో చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ పొగమంచు ఎక్కువగా ఉంటున్న కారణంగా చాలా మంది బయటికి రావడానికి ఇష్టపడట్లేరు. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ వంటి ప్లేస్ లో ప్రస్తుతం మనం ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ వద్ద చూస్తున్నామో ఇక్కడ రెగ్యులర్ గా ఈ వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇందులో వాకింగ్ చేస్తుంటారు చాలా మంది. కానీ ఎవరు వాకర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేరు, ఎందుకంటే మొత్తం కూడా పొగమంచు ఉంటుంది. బయటికి రావాలి అంటే చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు బయటికి రావడానికి ఇష్టపడట్లేరు. దాంతోపాటు ఇటు వైద్యులు కూడా సూచించినట్లు కొంతమేరకు ఇంత తీవ్రమైన చలిలో బయటికి రావడం వల్ల కూడా కొంతవరకు హెల్త్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ఎక్కడ తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్పారు. కాబట్టి ఇటు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అనే ఒక దాంతో కూడా చాలా మంది బయటికి రాని పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా, దాంతోపాటు హైదరాబాద్ నగరంలో కూడా కంటిన్యూస్ గా ఏదైతే తెల్లవారుజామున బయటికి రావాలంటే ప్రజలైతే భయపడుతున్న సిచ్యువేషన్, ఎక్కడికక్కడ తీవ్రమైన చలి ఉండడంతో పాటు పొగమంచు అలుముకుంటున్న క్రమంలో ఇటు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, లేకపోతే ఇతర ఇబ్బందులు అటు వాహనదారులు, సాధారణమైన ప్రజలు పడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, లేదు అంటే ఇబ్బందులు పడతారు, హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ కూడా తలెత్తాయి. ఇంకా రానున్న రోజుల్లో ఈ చలి తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది అనే ఒక హెచ్చరిక, అలాంటి సూచన కూడా వాతావరణ శాఖ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని మాత్రము అధికారులు చెప్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.